హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తాను. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకన్నా మిస్ చేయకన్నా చివరి వరకు చూస్తూ ఉండండి వీడియో, ఓకేనా? ఈరోజు అయితే పిల్లలు తొందరగా వెళ్ళిపోయారండి. తొందరగా అంటే నేనే లేట్గా షూట్ చేస్తున్నాను వీడియో. నాకు టైం సరిపోలేదనమాట. ఇప్పుడే పూజ అంతా అయ్యిందనమాట. ఇదిగోండి పప్పు అయితే పెట్టుకున్నాను. మినపప్పు అయితే పెట్టుకున్నానండి. మినపప్పు ఇడ్లీ కానీ పెట్టాను నైట్కి టిఫిన్ అనమాట. అలాగే ఇది కొంతసేపు ఇంకా నానాలి. 7 గంటలకి వేసాను అనమాట. 10:30కి ఇలాగా గ్రైండర్ వేస్తాను. అలాగే ఇక్కడికైతే రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను. పప్పు నానబెట్టేటప్పుడే రవ్వ కూడా నానబెట్టేశాను. అలాగే కొబ్బరి చెక్క అండి, ఇది కొబ్బరి చట్నీ కానీ ఉంచాను అనమాట. మా ఊడికి దగ్గు వస్తుంది, మరి చూడాలి కొబ్బరి చట్నీ అవుతుంది ఏమవుతుందని. ఇక్కడైతే మ్యాంగోస్ అండి, మ్యాంగోస్ ఇక్కడ నీటిలో వేసి ఉంచాను. వేడి చేయదు అంటారు కదా, ఈవినింగ్ మా అమ్మాయి వస్తే తింటుంది అనమాట మ్యాంగోస్. తనకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేశానండి, చారు చేశాను, బీరకాయ పచ్చడి చేశాను. పిల్లలకైతే పెట్టేశాను లంచ్ బాక్స్లో అయ్యిను. ఇప్పుడు నేనైతే పూజ చేసుకున్నాను. ఇప్పుడు చాలా పని ఉంది నాకు. బట్టలు కబోర్డ్స్లో బట్టలు అని సర్దాలన్నమాట. మా వారైతే ఈరోజు నీ పని అదేని ఇంకా ఈరోజు మొత్తం క్లీన్ చేసేసే అన్నారనమాట. చూడండి ఇక్కడ ఎన్ని బట్టలు ఉన్నాయి. ఇవ్వండి, ఈ బట్టలు మొత్తం కబోర్డ్ మొత్తం సర్దాలన్నమాట. అన్ని కబోర్డ్స్ అన్ని చల్ల చెదరు చేసేసారు పిల్లలు. నేనైతే ఇప్పుడే రైస్ తిన్నానండి. రైస్ తినేసి అదే వేడన్నం తిన్నాను అనమాట. వేడన్నం తినేసి ఇంక నేనైతే స్టార్ట్ అవుతున్నాను పనికి. అవతల గ్రైండర్ వేసి అవతల చేద్దామా, లేకపోతే బట్టలు కొంచెంసేపు ఆగి గ్రైండర్ వేద్దామా అని చూస్తున్నాను. నైట్ చపాతీలు ఉన్నాయి, కానీ నిన్న మేము చికెన్తో తిన్నాం కదండి చపాతీలు. అందుకని మళ్ళీ నేను ఇప్పుడు చికెన్తోనే అదే చపాతీలు కొంచెం డౌట్ అనేది ఉంటుంది కదా, ఆ చికెన్లో ఏమని చపాతీ కలిసిందేమోనని. అందుకనేసి నేను ఆ చికెన్తోనే అదే చపాతీ అయితే ఇప్పుడు తినట్లేదు. మళ్ళీ నైట్కి మా వారికే ఉంచుతాను ఆ చపాతీ. తింటే అతనే తింటారనమాట, లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చాక తింటారు. మీరు ఇది ఇంతవరకు అయితే ఇదండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే పాత వాళ్ళందరికీ చెప్తున్నానండి, ప్రతిసారి చెప్తున్నాను, లైక్ అయితే చేయండి. లైక్స్ అయితే రావట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ ప్రస్తుతానికైతే ఇదండి, చూస్తూ ఉండండి. మ్యాంగో అయితే తిందామని కోస్తున్నానండి. టైం అయితే 11 అవుతుందన్నమాట. మ్యాంగోస్ అంటే నా కూతురికి నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. లాస్ట్ అయిపోతుంది సీజన్ కూడా. న్యూస్ అయితే పెట్టుకున్నా, న్యూస్ చూస్తూ తింటున్నాను అన్నమాట. ఈగలేటండి బాబు, దారుణంగా. మా ఇంట్లోనా మీ ఇంట్లో కూడా ఉన్నాయా? చాలా దారుణంగా ఉన్నాయి ఈగలు. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చింతపండు అయితే ఎండబెడదామని తీస్తున్నానండి. చింతపండు తెచ్చి చాలా రోజులు అవుతుంది, నాకు టైం లేక, నాకు ఒంట్లో బాగోక ఇక్కడ పెట్టేసి వదిలేసాను అన్నమాట. ఎండబెట్టి కొంచెం పిక్క తీసేస్తే అయిపోతుంది. లోపల కూరేసారండి, రాకుంటుంది కూర లోపల నుంచి. ఎంత లాగినా రావట్లేదు. ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పిక్కలని తీసేస్తే అయిపోతుంది. ఈ పిక్కలు అంటే చాలా మంచిదంటండి. వేపుకొని పౌడర్ వేసి, లేదంటే వేపుకొని అదే పిక్క దాని తొక్క తీసేస్తే, వేపి నానబెడితే తొక్క వచ్చేస్తుందంట. అది అలా నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంటే
కొంచెం బాగుంటుందంట. మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందంట మెడిసిన్ కింద. నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందనమాట. పొడిగానే ఉంది, కొంచెం ఎండబెడితే తొందరగా తీసేయచ్చు కదా. తీసేస్తున్నాను. ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఉందండి, దారుణంగా ఉంది ఎండ మాత్రం. చాలు, అదొక 2-3 రోజులు తీస్తుందండి. మూల తోసేయడమే. ఇప్పుడైతే లంచ్ అవుతుంది, లంచ్ చేస్తున్న. ఇదండి మార్నింగ్ చేసిన బీరకాయ పచ్చడి అన్నమాట. బీరకాయ పచ్చడి, అలాగే చారు ఉంటే చాలండి, మంచిగా తినేయచ్చు. పచ్చడి చారు కలుపుకొని నేను చేసిన ఇవ్వండి చెక్కలు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీకు కానీ కావాలంటే రెసిపీ ఎలాగనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను పెడతాను రెసిపీ ఎలా చేయాలన్నది. మువ్వా గోపాలుడు సినిమా అయితే వస్తుందండి, ఈటీవీ పాత సినిమాలో. బాలకృష్ణ సినిమా బాగుంటుంది, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. చింతపండు కొంచెం పెక్క తీసానండి, కొంచెం ఉందన్నమాట. ఇప్పుడు టైం అయితే 8 అయ్యిందండి. ఈవినింగ్ అంతా నాకు వీడియో తీయడం అవ్వలేదన్నమాట. పిల్లలైతే కిందకెళ్ళి ఇప్పుడే ఆడుకొని వచ్చారనమాట. నేనైతే ఇడ్లీ పెట్టాను, మేమైతే మా వారు నేను తినేసాము. ఎందుకంటే పిల్లల కిందకెళ్ళి వీడు ఇప్పుడే వచ్చాడు. ఇడ్లీ అయితే ఇప్పుడే పెట్టాను. పెళ్ళి ఇంకా రాలేదన్నమాట. పల్లి చట్నీ అయితే చేశాను, పల్లి చట్నీ చేశాను అన్నమాట. చాలా అంటే చాలా వేడిగా ఉందండి బాబు. అయిపోయిందండి, మా డిన్నర్ అయిపోయింది. ఇంకా అందరివి టిఫిన్లు అయిపోయి పాప అయితే వచ్చింది, టిఫిన్ చేసేసింది. ఇంకా ఇప్పుడైతే పడుకునే టైం అనమాట. టైం అయితే 10 అవుతుంది. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు వాళ్ళైతే ఆ రూమ్లోని. నేనైతే పడుకొని పోతాను. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వల్ల బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అవి నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేయండి. కొంచెం యూట్యూబ్లో 1000 అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. 1000 అవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుంది. నేను గ్యాప్ లేకుండా పెడదాము అనుకుంటున్నాను వీడియోస్ అయితే. మీరైతే నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ రేపు